కూటమి నుంచి పైలా ప్రసాదరావు గారిని మాడుగుల నియోజకవర్గంలో పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత మేము 25,000 నుంచి 30,000 మెజారిటీతో గెలిపిస్తామని అనుకున్నాం. కానీ ఇప్పుడు సీఎం గారిని ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ నుంచి అనౌన్స్ చేసిన తర్వాత 50,000 మెజారిటీ మాడుగుల నుంచి ఇవ్వగలమని ధీమా మాకు కనిపిస్తుందండి. తరువాత ఈర్లీ అనురాధ అనే అమ్మాయిని అనౌన్స్ చేసిన తర్వాత ఇక భారీ మెజారిటీతో మేము చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని కూడా జనాలు ఉన్నారండి. మాడుగుల నియోజకవర్గం చాలా మెజార్టీతో గెలుస్తుందండి. పైలా ప్రసాదరావు గారు మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోతున్నారు. ఆయన మీద యువత మంచి ఆధారపడి ఉంది. యువతంతా కలిసి మా భవిష్యత్తు బాగుంటుంది, యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా లోన సరదా పడుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు సీఎం రమేష్ గారు కూడా ఎంపీగా రావడంతో మాడుగుల నియోజకవర్గం అంతా చాలా ఆనందంగా, చాలా సైలెన్స్గా, ఆనందోత్సవంతో ఉన్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పైలా ప్రసారాన్ని సీటు ఖాయించేశారు కాబట్టి అందరూ కలిపి పైలా ప్రసాద్ని 20 నుండి 30,000 లోపు మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము అందరం కూడా ఒక నిర్ణయంతో వచ్చాం. బటన్ నొక్కడం అంతే. ఆ నొక్కిన బటన్కి రోడ్లు గొయ్యిలు పడుతున్నారు తప్పగాని రైతులకు మాత్రం డబ్బులు పడలేదు. ఎవడైనా సరేగానండి, సచివాలయం ఎవడైనా తాకట్టు పెడతాడండి? 3,70,000 కోట్లకి తాకట్టు పెట్టాడు. అటువంటి వాడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. క్యాండిడేట్లు దొరక్క ఇలా చేస్తున్నారు. ఇంకొక ఆయన తప్పాడు, ఆయన అటు ఇటు ఉన్నాడని మానేశారు. కానీ ఆయన్ని కూడా తోడవరం టికెట్ కొడుక్కి కూడా ఇచ్చేస్తే హాయిగా భజన చేసుకుంటారు. ఈవేళ పూడు ముత్యాలైడైనా సరే పైలా ప్రసాదే గెలుస్తాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ లేక, ఎమ్మెల్యే క్యాండిడేట్ లేక తండ్రి కూతురికి సీట్లు ఇచ్చారు. రెండు కూడా ఇక్కడ అనకాపల్లి పార్లమెంటు సీఎం రమేష్ బీజేపీ క్యాండిడేట్గా, మాడుగుల పైలా ప్రసాద్ తెలుగుదేశం క్యాండిడేట్గా బంపర్ మెజార్టీతో గెలుస్తారు. గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు.